చేగుంటకెళ్ళి భూంపల్లి దాకా రైతు అక్కడ ఉన్న వ్యక్తి. నేను ఏమంటున్నాను ఆ సమస్య నేను పదే పదే చెప్తున్నా, ఇప్పటికి 3 సార్లు చెప్పిన. 30% వడ్లు కొనుగోలు కాలేదన్నా, రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తా ఉన్నాం. రేపు పార్లమెంట్కి పోయినప్పుడు మేము కలుస్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, ఆందోళనలో ధర్నాలో రైతుల పక్షాన పోరాటాలు కదా చేయాలి. తప్పకుండా చేస్తా ఉన్నామన్నా, ఆ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రేపు భారత ప్రభుత్వం దగ్గరికి పోయి కూడా అక్కడ వాళ్ళతో FCI తోటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కొనుగోలు తొందరగా సాగేలాగా చూస్తాం. మేము పనిచేస్తలేమనేది ఉత్తమాట. 100% మేము పనిచేస్తా ఉన్నాం, మేము ఫీల్డ్లోనే ఉన్నాం. దీనికి రీజన్ ఏంటంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. అటు ఆ పని ఇటు ఈ పని చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరగబోతుంది, అది చాలా రోజుల నుంచి చర్చ. సరే ఇప్పుడు దగ్గరికి వచ్చింది, వచ్చే నెల ఏదో అయ్యే అవకాశం ఉంది. ఏంటి రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో రఘునందన్ కూడా ఉన్నారా? ఇప్పుడు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ సిస్టమ్ని, ప్రొసీజర్ని అందరూ అర్థం చేసుకోక మిగతా పార్టీలో ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే జరుగుతుందని అనుకుంటున్నారు. మా పార్టీ రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియల్లో చాలా స్పష్టంగా మేము టైం బౌండ్ షెడ్యూల్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటాం. అట్లనే ఇప్పుడు కూడా పని నడుస్తూ ఉంది. ఇప్పుడు బూత్ అధ్యక్షుల ఎంపిక కార్యక్రమం నడుస్తూ ఉంది. బూత్ అధ్యక్షుల ఎన్నిక తర్వాత మండలాధ్యక్షుల తర్వాత జిల్లా అధ్యక్షులు, ఇవన్నీ కూడా టెంటేటివ్గా December 10th, 15th కల్లా పూర్తి అవుతాయి. అన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు. ఇవన్నీ డిసెంబర్ మాసం లోపల దేశవ్యాప్తంగా పూర్తయిన తర్వాత జనవరిలో భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియాకి కొత్త అధ్యక్షుడు వస్తారు. ఇది మా ఎన్నికల షెడ్యూలు, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానం. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదులు, మండలాధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాలు, జిల్లా అధ్యక్షులు మారుస్తారు. మీరు డిసెంబర్లో జరగాల్సిన ప్రక్రియను తీసుకుపోయి జూన్లో మొదలుపెట్టిర్రు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు అని అన్న టీవీ ఛానళ్ళు అడిగినప్పుడల్లా మేము అధ్యక్షుల్ని మార్చుకోము. మా అధ్యక్షుడు మారేది 3 సంవత్సరాలకు ఒకసారి, దానికి ఒక డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఎన్నికల ముందు సడన్ గా మార్చేస్తారు కదా. మార్చలేదు కిషన్ రెడ్డి గారు, మార్చలేదు. అప్పటికి బండి సంజయ్ గారు 3 నడ్డా గారిది కూడా అప్పటికి పూర్తయింది. అది వేరే విషయం. మీరు ఒకటి అర్థం చేసుకోరు, మీకు నచ్చినట్టే ప్రశ్న అడగాలంటే తప్పు. బండి సంజయ్ గారు 3 సంవత్సరాలు పూర్తి కాకముందు పార్టీ మార్చలేదు. నడ్డా గారి తప్పుడు సంకేతాలు పంపొద్దు. మీరు నడ్డా గారిది కూడా 3 సంవత్సరాలు పూర్తి అయినాక సంజయ్ గారు ఇంక 8 నెలలు కూడా అధ్యక్షునిగా చేసిండ్రన్న. ఆ తర్వాత ఎన్నికల అవసరాల రీత్యా కిషన్ రెడ్డి గారిని తెచ్చిపెట్టినారు. నడ్డా గారికి పదవి ఎక్స్టెన్షన్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నారా రఘునందన్? ఈయన రేసు పరుగు పందెం కాదన్న, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 100% పాటిస్తాను. రఘునందన్, నీకు ఈ పదవి లేదా బాధ్యత ఇస్తే నువ్వు బాధ్యతగా పనిచేయగలుగుతావని పార్టీ విశ్వసించి ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను తప్ప నాకు ఇది కావాలి అది కావాలని కొట్లాడేటువంటి మనస్తత్వం నాది కాదు. ఇచ్చిన పనికి 100% నిలబడి న్యాయం చేస్తాననే మాటనైతే చెప్తాను. రైట్, ఫైనల్ క్వశ్చన్. జాతీయ అధ్యక్షుడు కూడా మారబోతున్నారు కాబట్టి ఈసారి తెలంగాణకు కూడా దక్కే అవకాశం ఉంది. మళ్ళీ కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడు చేస్తారని ఒక ప్రచారం ఉంది. అటు ముఖ్యమంత్రి కాకపోతే ఫడ్నవీస్ని చేస్తారని ప్రచారం ఉంది. సునీల్ బన్సల్, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. తెలంగాణకు అవకాశం ఏ మేరకు కనిపిస్తుంది మీకు ఈసారి? సో నేను చిన్న కార్యకర్తనని ఇందాక నేను చెప్పిన కళ్యాణ్, పార్లమెంట్ సభ్యులు. సో పార్లమెంట్ పార్టీ నిర్మాణ విషయం లోపల పార్టీ క్రియాశీలకంగా బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, శక్తి కేంద్రాలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ అభిప్రాయం ఏంటుంది. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షులు అయితే ఒక తెలుగుడిగా సహచర పార్లమెంట్ సభ్యుడిగా నాకంటే ఎక్కువ ఎవరు సంతోషపడతారు? సో అడగడంలో ఆశపడడంలో తప్పుందని నేను అనుకోను. కిషన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని అట్లే కష్టపడుతూ వస్తున్నారు. ఇస్తే మేమంతా సంతోషపడతాం. లేదు, కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన బాధ్యతలో వారు సరిగా పనిచేసుకుంటూ పోతా ఉన్నారు, ఇంకొకరికి ఇద్దామని పార్టీ నిర్ణయిస్తే దానికి కూడా కట్టుబడి ఉంటాం. ఎవరు అధ్యక్షుడైనా ఇంటర్నల్గా విత్ ఇన్ ద 4 walls మేము ఏం మాట్లాడుకున్నా అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ రూల్డ్ బై ద ప్రెసిడెంట్. మా ప్రెసిడెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా కట్టుబడి ఉంటాం. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మళ్ళీ నెక్స్ట్ టైం మన వీకెండ్కి మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చే అవకాశం కూడా ఉంటుందేమో, చూద్దాం. థ్యాంక్ యూ. మొత్తానికి రానున్న రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా పాగా వేస్తామని ధీమాతో రఘునందన్ గారు ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక క్లారిటీ మాత్రం ఆయన ఇచ్చారు. ప్రజా సమస్యలపైనే తాను పోరాడుతుంటాను, ప్రజల కోసం అవసరమైతే ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను, లేదంటే ప్రతిపక్షాన్ని తూర్పారబడతానని కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఎక్కువగా టార్గెట్ మాత్రం ఆయన బీఆర్ఎస్నే చేస్తున్నట్లు కనిపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా. మరి దానికి కారణాలు ఏంటి అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వీకెండ్ విత్